నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో చర్మంపై కీలాయిడ్స్ తగ్గేదెలా, వీరికి సాయంత్రాన వ్యాయామం ఎంతో మేలు, ఒంట్లో ద్రవ నష్టాన్ని నివారించుకోండిలా, మైలోమా ఎందుకు ప్రాణాంతకం, ఇంకా హెల్త్ టిప్. చర్మానికి దెబ్బ తగిలినప్పుడు, గాయమైనప్పుడు అవి మాయపోయిన తర్వాత కూడా వాటి తాలూకు మచ్చలు మిగిలిపోతూ ఉండటం మనకు తెలిసిందే. ఆపరేషన్ తాలూకు గాయాల విషయంలో ఇది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో కోతలు, ఘాట్లు మానిపోతున్న దశలో ఆ భాగంలోని కణజాలం అంతా గట్టిగా కొయ్యకండలాగా మారి చర్మంపై ఉబ్బెత్తుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రకమైన కణజాలాన్ని కీలాయిడ్స్గా పిలుస్తారు. వీటితో ఎలాంటి ప్రమాదం ఉండదు, కానీ చూడటానికి మాత్రం ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి కీలాయిడ్స్ని మాయం చేయడానికి ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్సలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. కీలాయిడ్స్ని కరిగించే ఆధునిక చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన చర్మం సిల్క్ వస్త్రం లాంటిది. సిల్క్ వస్త్రంపై చిన్న చిగురు పడ్డా అది మొత్తం వస్త్రం స్వరూపాన్ని ఎలా మార్చేస్తుందో అచ్చంగా అలాగే చర్మంపై పడే ఘాట్లు, వాటి తాలూకు అవశేషాలు చర్మం స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తుంటాయి. కీలాయిడ్స్ అలాంటివే. చిన్న చిన్న కోతల వల్ల, కాలిన గాయాల వల్ల, ప్రమాదాల వల్ల, మొటిమల వల్ల, మరే ఇతర కారణాల వల్ల చర్మానికి గాయాలు కావటం, ఆపై మచ్చలుగా మిగిలిపోవటం సహజమే. నిజానికి మచ్చలు ఏర్పడటం అంటేనే గాయం తాలూకు తీవ్రత తగ్గిపోతూ పూర్తిగా మానిపోవటం అనే ప్రక్రియగా చెప్పుకోవాలి. అయితే కొంతమందిలో చర్మానికి అయిన గాయం మానిపోయే క్రమంలో కొన్ని సందర్భాల్లో ఆ గాయమైన భాగంలో ఏర్పడే ఫైబ్రస్ కణజాలం చుట్టుపక్కల కణాలకు కూడా సోకుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు అసలు గాయం కంటే ఇలా బయటకు విస్తరించిన ఫైబ్రస్ కణజాలమే పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. అంటే అసలు గాయం కంటే ఈ కీలాయిడ్ కణజాలమే పెద్దగా కనిపిస్తూ చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎవరికైనా గాయం జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కట్ అయినప్పుడు కానీ, లేదంటే ఏదన్నా రోడ్డు మీద యాక్సిడెంట్ ఏదైనా అయినప్పుడు కానీ, లేదంటే స్కిన్ పైన కాలినప్పుడు కానీ, ఏదైనా సరే ఎంతో కొంత స్కార్ తోటి హీల్ అవుతూ ఉంటాయి. కొన్ని ఏమో స్కార్ లెస్గా హీల్ అవుతాయి, బట్ ఓన్లీ థింగ్ ఈస్ కొన్ని స్కార్ మోర్గా హీల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇర్రెగ్యులర్ ఎడ్జెస్, అంటే బాగా ర్యాగ్డ్ ఎడ్జెస్, ఏదైనా రోడ్డు మీద జరిగింది, కట్ అయింది, సరిగ్గా సూచి చేయకుండా, లేదంటే ఆ ఇర్రెగ్యులారిటీస్ని కట్ చేయకుండా, లేదంటే లావు సూచన మెటీరియల్స్ వాడినా, లేదంటే వైడ్ బైట్స్ ఆన్ ద స్కిన్ తీసుకున్న, థిక్ మెటీరియల్ వాడినా, ఇలాంటప్పుడు ఏమవుతుందంటే స్కార్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది అనమాట. ఇంకో టైప్ ఆఫ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా, కాలినా కానీ ఏంటంటే స్కిన్ పూర్తిగా కట్ అవ్వటం కానీ, లేకుండా స్కిన్ పూర్తిగా తీసివేయబడకుండా పార్షియల్ డ్యామేజ్ ఆఫ్ ది స్కిన్, టాంజెన్షియల్గా డ్యామేజ్ జరిగి మిగిలిన అడుగున డర్మిస్ అనే పార్ట్ ఎక్స్పోజ్ అయితే, తెల్లపాటి ఎక్స్పోజ్ అయితే ఏమవుతుందంటే ఎక్కువ స్కార్, అంటే బాగా హైపర్ట్రోఫిక్ అయ్యే టెండెన్సీ ఎక్కువ అవుతుంది అనమాట. అంటే సో నార్మల్ స్కార్ నుంచి హైపర్ట్రోఫిక్ స్కార్ నుంచి దానికంటే మోతాదు పెరిగితే వచ్చేదే కీలాయిడ్ అనమాట. ఆ కీలాయిడ్ ఏంటంటే నార్మల్ ఏరియాని కూడా దాటేసి చుట్టుపక్కల స్ప్రెడ్ అవుతుందన్నమాట. చర్మంపై కొయ్య కండలాగా కనిపించే కీలాయిడ్స్ కణజాలం సాధారణంగా ఛాతీ, భుజాలు, చెవులు, చెంపల భాగాల్లో ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆపరేషన్ తాలూకు గాయాలు మానిపోయిన తర్వాత కొంతమందిలో కుట్లు వేసిన భాగంలో కీలాయిడ్స్ పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా బైపాస్ సర్జరీ చేయించుకున్న వాళ్లలో ఈ తరహా కీలాయిడ్స్ని మనం చూడొచ్చు. అలాగే కొంతమందిలో మొటిమలు ఉధృతంగా వచ్చి తగ్గిపోయిన తర్వాత ముఖం మీద వాటి తాలూకు మచ్చలు మిగిలిపోయి కీలాయిడ్స్గా రూపాంతరం చెందుతూ ఉంటాయి. అలాగే చికెన్ ఫాక్స్ తాలూకు మచ్చలు, కాలిన గాయాలు, టీకాలు వేయించుకున్న భాగాల్లో కూడా కీలాయిడ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అమ్మాయిల్లో కొంతమందిలో చెవులు కుట్టించుకున్న తర్వాత చెవి తమ్మెల మీద కూడా కీలాయిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందిలో వంశపారంపర్యంగా కీలాయిడ్స్ వస్తూ ఉంటాయి. ట్రీట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ స్కార్ అంటే క్లీన్ కట్ ఇంజరీ, మనం అక్కడే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు, సూచర్డ్ బై ఏ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ వెరీ గుడ్ సర్జన్ అని అనుకుంటే కనుక అటువంటి వాళ్ళల్లో ఇంకా దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ ట్రీట్మెంట్. యూజువల్గా ఏమి రాదు, ఓన్లీ థింగ్ ఈజ్ అబ్జర్వేషన్ అవసరం అవుతుంది. వెరీ వెరీ రేర్గా ఎంత బాగా చేసినా కానీ కొన్ని స్కార్ రావచ్చు. అటువంటి వాళ్ళలో ఏం చేస్తామంటే ప్రికాషనరీగా ఆన్ ద డే ఆఫ్ సర్జరీ ఏంటంటే కొంత లోకల్ కార్టిజోన్ అంటాం, అంటే ట్రయాంసినలోన్ ఎస్టోనైడ్ అంటాం,
10 మిలీగ్రామ్స్ అని కానీ 20 కానీ 40 మిలీగ్రామ్స్ అని వస్తాయి స్ట్రెంగ్స్లో. వాటిని మనం కొంచెం బిఫోర్ అట్ ద టైమ్ ఆఫ్ ది సూచరింగ్ అప్పుడే ఆ ఎడ్జెస్ దగ్గర ఇచ్చేస్తాం అనమాట. ఇచ్చినప్పుడు ఏంటంటే హైపర్ట్రోఫీ ఎక్సెస్ స్కార్ వచ్చే ఛాన్సులు బాగా తగ్గిపోతాయి అనమాట. ఇంకా కొంతమందికి ఏంటంటే ఇర్రెగ్యులర్ లాసరేషన్ బాగా ఎక్కువగా ఉన్నాయి, టూ మచ్గా వస్తుంది. సో వీ కెన్ యాంటిసిపేట్ అండ్ గివ్ డైరెక్ట్లీ అనమాట. అక్కడేమి డైరెక్ట్గా ఇవ్వచ్చు. కొంచెం అవసరం అనుకుంటే కొంచెం వాల్యూమ్ పెంచుతాం అనమాట. వాల్యూమ్ పెంచితే డెఫినెట్గా దాని స్కార్ యొక్క టెండెన్సీ తగ్గించుకోవచ్చు అండ్ ఫ్రీక్వెన్సీ పెంచుతాం. ఆ విధంగా మనం స్కార్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో మూడోది ఏంటంటే బర్న్స్ స్కార్స్. అంటే బర్న్ స్కార్స్ కానీ రోడ్డు మీద ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల ఏంటంటే పై లేయర్స్ పోవటం వల్ల కానీ అబ్రేషన్స్ అంటాం. అటువంటి వాళ్ళకి ఏంటంటే స్కిన్ యొక్క తెల్లటి డర్మిస్ ఎక్స్పోజ్ అయిపోయి విపరీతమైన స్కార్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దాని కంట్రోల్ లేకుండా పైకి ఉబ్బెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ అంత ఎక్స్టెన్సివ్ ఏరియా మీద ఇంజెక్షన్స్ ఇవ్వటం అనేది కానీ ఏదైనా చేయడం అనేది కష్టం అనమాట. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే కంప్రెషన్ అండ్ సిలికాన్ జెల్ అప్లికేషన్స్ అండ్ ఆయింట్మెంట్ అప్లికేషన్స్. దీస్ ఆర్ మోర్ కామన్ అనమాట. ఇది ఎన్నాళ్ళ పాటు ఈ కంప్రెషన్ గార్మెంట్స్ అంటే ఏం లేదండి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ చేతికి దెబ్బ తగిలింది, స్కార్ బాగా వస్తుంది, వచ్చే ఛాన్స్ నాకు ఉందని అనుకుంటున్నాం. అటువంటిప్పుడు అంటే ఫుల్ లెంగ్త్ స్లీవ్స్ లాంటివి అనమాట, టైట్ స్లీవ్స్ లాంటివి, టైట్ హ్యాండ్స్ లాంటివి ఉంటాయి. అటువంటి వాటిని కనీసం ఒక 6 months to 1 year పాటునే వేసుకోవాలన్నమాట. సో అన్నాళ్ళ పాటు స్కారు పెరుగుతూనే ఉంటుంది. మినిమం 6 months ఉంటుంది, మేబీ సమ్ టైమ్స్ 1 year ఆర్ ఈవెన్ 1.5 to 2 years కూడా స్కార్ యొక్క పెరిగే ఛాన్స్లు ఉంటాయి అనమాట. మధ్యలో అప్పుడప్పుడు తీసుకోవచ్చు, మనం స్నానం చేసుకోవచ్చు. మళ్ళీ అవసరం అనుకుంటే కొన్ని క్రీమ్లు అప్లై చేస్తాం. సిలికాన్ జెల్ క్రీమ్, సిలికాన్ అనేది కొంచెం అది ఇట్స్ నోన్ టు డిక్రీజ్ ద స్కార్ ఫార్మేషన్ అనమాట. అలాగే హెపారిన్ బేస్డ్ క్రీమ్స్ ఉన్నాయి కొన్ని, అటువంటి వాటిని కూడాను కొన్ని అప్లై చేస్తే డెఫినెట్గా దాంతోపాటు కంప్రెషన్ గార్మెంట్. ఇంకొకటి ఏంటంటే సర్జరీ రోల్ అనేది లాస్ట్ అనమాట. కీలాయిడ్ల పరిమాణాన్ని బట్టి దాని చికిత్స ఆధారపడి ఉంటుంది. కీలాయిడ్స్ తీవ్రతను గణనీయంగా తగ్గించడానికి ప్రస్తుతం వైద్య విధానంలో క్రీములు, ఆయింట్మెంట్లు, జెల్స్, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, కెమికల్ పీల్స్, ఫిల్లర్లు ఇలా అనేక చికిత్సలున్నాయి. ఇక ఇవి కాకుండా ప్లాస్టిక్ సర్జన్లు కొన్ని రకాల సర్జరీలు చేసి కూడా కీలాయిడ్ కణజాలాన్ని తగ్గిస్తూ ఉంటారు. లేజర్ చికిత్స వల్ల కూడా కీలాయిడ్స్ని ఓ మేరకు తగ్గించవచ్చు. అయితే 100% కీలాయిడ్స్ని మాయం చేయటం మాత్రం అసాధ్యం. కొన్ని సందర్భాల్లో మళ్లీ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి కీలాయిడ్స్ని పూర్తిగా తొలగించుకోవచ్చనే అత్యాశను పేషెంట్లు పెట్టుకోకపోవటం, డాక్టర్లు కల్పించకపోవటం మంచిదని ప్లాస్టిక్ సర్జన్లు చెబుతూ ఉంటారు. ఇంకా కొంతమందికి ఏంటంటే హ్యాస్ ఎ లాస్ట్ చార్జ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెస్ట్ మీద బాగా ఎక్కువగా పెరిగిపోతాం బైపాస్ చేసిన వాళ్ళకి. అటువంటి వాళ్ళకి ఏంటంటే యాజ్ ఎ లో డోస్ ఇర్రేడియేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ వీళ్ళకి అనమాట. ఇక్కడ కంప్రెషన్ ఎక్కువగా ఇవ్వలేము, అందుకని లో డోస్ ఇర్రేడియేషన్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. అది కూడా కాని పక్షంలో లేదంటే రేషన్లో వెరీ రేర్లీ వీ డూ ద సర్జరీ అండి. అటువంటిప్పుడు ఏంటంటే ఒట్టి స్కిన్ అనేది తీసి పల్సెడ్ స్కిన్ అనేది వేస్తాం. అటువంటి కంటే కూడాను ఒక థిక్ స్కిన్ ఫ్లాప్ అంటాం, అంటే కండ, దాని కింద ఉన్న కండ కూడా తీసుకొచ్చి వేస్తే మళ్ళీ స్కారు వచ్చే ఛాన్సులు చాలా తక్కువ ఉంటాయి. ఒట్టి స్కిన్ వస్తే, ఒట్టి పల్సెడ్ స్కిన్ వేస్తే మళ్ళీ స్కార్ వచ్చే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అదే ఫ్లాప్ అంటాం, కండతో పాటుగా వేస్తే మళ్ళీ స్కార్ వచ్చే ఛాన్సులు చాలా తక్కువ, ఓన్లీ ఎడ్జెస్ దగ్గర రావచ్చు అనమాట. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఫర్ డిఫరెంట్ పీపుల్ అనమాట చేస్తే ఆ ఏరియాలో కొంత కంట్రోల్ చేసుకోవచ్చు, కంప్లీట్గా ఎలిమినేట్ చేయలేకపోవచ్చు అనమాట ఈ ఎక్సెస్ స్కార్ ఫార్మేషన్ అనమాట. అందాల చంద్రునికి సైతం ఓ మచ్చ ఉంటుందని నానుడి. కనిపించని ప్రాంతాల్లో ఘాట్లు, మచ్చలు, కీలాయిడ్స్ ఏర్పడితే బాధే లేదు. అలా కాక ప్రస్ఫుటంగా కనిపించే ఘాట్లు, మచ్చల విషయంలోనే పేచీ వస్తుంది. పెద్దగా పట్టించుకోని వారికి చిక్కే లేదు. అలా కాకుండా కాస్మెటిక్గా ఇబ్బంది అని భావించే వారికి కెమికల్ పీల్స్, ఫిల్లర్స్, క్రీమ్స్, జెల్స్, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ఇంకా లేజర్ చికిత్స లాంటివి ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో నేడు కీలాయిడ్స్ కణజాలాన్ని చాలా వరకు చక్కగా తగ్గించుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. రోజులో వ్యాయామం ఎప్పుడు చేసినా మంచిదే. అయితే కొన్ని రకాల జబ్బులతో బాధపడే వారికి నిర్ణీత వేళల్లో వ్యాయామం చేయటం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటున్నట్లు ఒక తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా మధుమేహం, ఊబకాయంతో బాధపడేవారు ఉదయం వేళ కన్నా సాయంత్రం వేళ వ్యాయామం చేయటం వల్ల ఎక్కువ ప్రయోజనాలు కనిపిస్తున్నట్లు ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన పరిశోధకులు గుర్తించారు. సాయంత్రాన వ్యాయామం చేయటం వల్ల అకాల మరణం, గుండె జబ్బుల ముప్పు బాగా తక్కువగా ఉంటున్నట్లు అధ్యయనంలో తేలింది.
40 ఏళ్లు దాటిన 30,000 మందిని 8 ఏళ్ల పాటు పరిశీలించి పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. చేతికి ధరించే పరికరాల సాయంతో ఎంతసేపు, ఎంత తీవ్రంగా, ఎప్పుడెప్పుడు వ్యాయామం చేస్తున్నారనే విషయంలో అధ్యయనంలో బాగా పరిశీలించారు. గుండె, శ్వాస వేగాన్ని పెంచే ఏరోబిక్ వ్యాయామాలతో మంచి ఫలితం కనిపిస్తున్నట్టు పరిశోధనలో తేలింది. ముఖ్యంగా వేగంగా నడవడం, మెట్లెక్కడం, పరిగెత్తడం, వేగంగా పనిచేయటం వంటి వ్యాయామాలు మధుమేహులకు, ఊబకాయులకు మేలు చేస్తున్నట్లు తమ అధ్యయనంలో గుర్తించామని పరిశోధకులు పేర్కొంటున్నారు. అయితే రోజంతా ఎంతసేపు వ్యాయామం చేస్తున్నామనే దానికన్నా ఎంత వేగంగా చేస్తున్నామనేది ముఖ్యమని పరిశోధకులు చెబుతున్నారు. సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయటం ద్వారా ఊబకాయం, రక్తంలో గ్లూకోజు పెరగడంతో తలెత్తే దుష్ప్రభావాలను తప్పించుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మరిన్ని ఎక్కువ ప్రయోజనాలను పొందటానికి, జబ్బుల ముప్పును తగ్గించుకోవటానికి వ్యాయామం చేసే సమయాన్ని ఉదయం కన్నా సాయంత్రం వేళను ఎంచుకోవటం మేలు చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. వేసవి అనగానే ముందుగా మనకు డీహైడ్రేషన్ గుర్తొస్తుంది. నిజమే. తీవ్రమైన ఎండ, వేడి, ఉక్కపోతల ధాటికి ఒంట్లోని నీరు, లవణాలన్నీ చెమట రూపంలో ధారాళంగా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. దీంతో ఒళ్లంతా ఒకటే నీరసం ఆవహించేస్తూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఒంట్లో ద్రవ నష్టాన్ని ఎలా నివారించుకోవాలి? డీహైడ్రేషన్ను నివారించుకునేందుకు వేసవి కాలంలో ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. డీహైడ్రేషన్ బారిన పడకుండా మనం చేయగలిగింది ఏంటి అంటే, మొట్టమొదటి జాగ్రత్త ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ముఖ్యంగా మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 3:30-4 వరకు ఆ టైంలో అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకపోవటం. సో ఎండ బారిన పడకపోవటం మొట్టమొదటి జాగ్రత్త. రెండవది, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఇంట్లో చల్లగా ఉండేటట్టు చూసుకోవటం. అంటే ఇంట్లో చాలామంది పై అంతస్తుల్లో ఉండేవాళ్ళు, లేదా ఏసీ లేనిటువంటి వాళ్ళు, లేదా కూలర్స్ ఇలాంటివి లేనిటువంటి వాళ్ళు, లేదా నిజంగానే చిన్నపాటి ఇళ్లలో ఉండేవాళ్ళు, వీళ్ళు కూడా చిన్న చిన్న జాగ్రత్తలతోటి వేడి లేకుండా చేసుకోవచ్చు. పైన గోనెసంచులు కట్టుకోవటం కానివ్వండి, ఇంటి ముందర చెట్లు, వెనకాల చెట్లు నాటుకోవటం కానివ్వండి, నీళ్లు చల్లటం కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతోటి మనం ఎండ తీవ్రత తగ్గేటట్టు చూసుకోవచ్చు. సో ఎండ బయటికి వెళ్ళకపోవటం, ఇంట్లో చల్లగా ఉండేటట్టు చూసుకోవటం, మనం ఉండే ప్రదేశం చల్లగా ఉండేటట్టు చూసుకోవటం మొదటి జాగ్రత్తలు. రెండవ జాగ్రత్త, చలువ చేసేటువంటి పదార్థాలు, పండ్ల రసాలు కానీ, ఓఆర్ఎస్ లాంటి సొల్యూషన్స్ కానీ, మజ్జిగ, చల్ల, బాగా నీళ్లు కలిపి మజ్జిగ చేసి మనం చల్ల అంటాం. సో అలాంటివి కొంచెం ఉప్పు కలిపిన చల్ల కానీ, సో పండ్ల రసాలు, చల్ల ఇలాంటివి ఎక్కువగా తీసుకోవటం. అలానే డీహైడ్రేట్ చేసేటువంటివి, పర్టికులర్గా సిగరెట్, డ్రింకు, టీలు, కాఫీలు తక్కువగా తీసుకోవటం. ఇలాంటి సింపుల్ జాగ్రత్తల వలన డీహైడ్రేషన్ బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. క్యాన్సర్ పేరు వినగానే మనలో వెన్నెలో చలి పుడుతుంది. ఇక బ్లడ్ క్యాన్సర్ అనగానే మనలో చాలా మందికి పై ప్రాణాలు పైనే పోతుంటాయి. బ్లడ్ క్యాన్సర్లలో మైలోమా అనేది ఈ కోవలోకి వస్తుంది. మన ఒంట్లో సైనికుల్లాంటి తెల్ల రక్త కణాల ఉత్పత్తి గాడి తప్పినప్పుడు ప్లాస్మా కణాల్లో ఈ ప్రాణాంతక క్యాన్సర్ పురుడు పోసుకుంటుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయానికి దారితీసే మైలోమా క్యాన్సర్ గురించిన పూర్తి వివరాన్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మైలోమా అంటే ఏంటి? మైలోమా అనేది మన ఒంట్లో వచ్చే, రక్తంలో వచ్చే ఒక రకమైన క్యాన్సర్ అండి. మన రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ అనేవి ఎలాగ ఉంటాయో, ఎముక మూలికలో ప్లాస్మా సెల్ అనే ఒక కణం కూడా తయారవుతుందండి. ఇది మామూలుగా రక్తంలో కనిపిది, కణాలనేవి కనిపించవు. వివిధ రకాల కారణాల వల్ల ఒకవేళ ఈ ప్లాస్మా సెల్స్ కణాల యొక్క సంఖ్య ఒకవేళ పెరిగినట్లయితే ఎముక మూలికలో, అది మనం మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుంది. మైలోమా క్యాన్సర్కు కారణాలేంటి? ఈ మల్టిపుల్ మైలోమా 3 దశల్లో ఉంటుంది. మొదటి దశ మోనోక్లోనల్ గామోపతి ఆఫ్ అన్డిటర్మైన్డ్ సిగ్నిఫికెన్స్. అది వైద్యం కొద్దిగా పెరిగినట్లయితే కనుక దాన్ని స్మోల్డరింగ్ మైలోమా అనేది అంటాము. అది దాని తర్వాత దశ, చివరి దశ ఏంటంటే క్యాన్సర్ కింద మారి దాన్ని మనం మల్టిపుల్ మైలోమా అంటామండి. ఈ క్యాన్సర్ ముందు దశ, మొదటి దశ ఏంటంటే ఈ జబ్బులో మోనోక్లోనల్ గామోపతి ఆఫ్ అన్డిటర్మైన్డ్ సిగ్నిఫికెన్స్ అనేది 50 సంవత్సరాల పైబడిన వాళ్ళలో దాదాపు 1 నుండి 3% జనాభాలో మనం చూస్తూ ఉంటామండి. ఈ దశలో దాదాపు అంత మనం వైద్యం అనేది అవసరం లేకపోవచ్చు, ఎందుకంటే ఇది క్యాన్సర్ ముందు దశ. దీంట్లో ఎటువంటి లక్షణాలు కూడా ఉండవండి.
తర్వాత దాదాపు ఒక సంవత్సరంలో 1% మంది ఈ ఎంగస్ వాళ్ళు మైలోమా క్యాన్సర్ కింద మారే అవకాశం అనేది ఉంటుంది. కొన్ని సంవత్సరాల పాటు ఏ ట్రీట్మెంట్ లేకుండా అలా ఉన్నట్లయితే కనుక అది స్మాల్డరింగ్ మైలోమా, దాని తర్వాత మైలోమా కింద మారే అవకాశం ఉంటుందండి. కాబట్టి వయసు అనేది ఈ క్యాన్సర్కి ఉన్న మొదటి ముప్పు. అంతేకాకుండా ఇమ్యూనో సప్రెషన్, ఏమైనా వివిధ కారణాల వల్ల మనిషి యొక్క రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నట్లయితే, మీకు ఉదాహరణకి ఏమైనా ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళు కానీ, ఆ లివర్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళు కానీ, లేదంటే మన హెచ్ఐవి పేషెంట్స్ కానీ, లేదంటే హెపటైటిస్ ఉన్న వాళ్ళు కానీ, జనరల్గానే మనకి ఆ రోగనిరోధక శక్తి అనేది తక్కువ ఉంటుందండి. వీళ్ళలో కూడా మైలోమా వచ్చే అవకాశం అనేది కొద్దిగా ఎక్కువ అనేది అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా హానికారకమైన రేడియేషన్కి వల్ల కిరణాల వల్ల కానీ, లేదంటే కనుక ఈ పెస్టిసైడ్స్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండటం వల్ల కూడా మనకి మైలోమా యొక్క ముప్పు అనేది ఎక్కువగా చూస్తూ ఉంటామండి. మైలోమా లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ ఎంగస్ దశలో అయితే కనుక మనకి ఎటువంటి లక్షణాలు అనేవి ఉండవు. అది క్యాన్సర్ కాదు, క్యాన్సర్ ముందు దశ. దాని తర్వాత మనకి కొన్ని సంవత్సరాలుగా అది స్మాల్డరింగ్ మైలోమా అనే దాని కింద మారుతుంది. తర్వాత మల్టిపుల్ మైలోమా అనేది ఏంటంటే కనుక దీంట్లో కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు అనేవి ఉంటాయండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీటిలో ముఖ్యంగా రక్తంలో ఆ హీమోగ్లోబిన్ అనేది పడిపోవటం. రక్తంలో హీమోగ్లోబిన్ పడిపోవడం వల్ల నీరసంగా ఉండటం, ఆయాసం రావటం కానీ, ఏ దానికి శక్తి లేకుండా ఉండటం అనేది మనకి జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ముఖ్య లక్షణం ఏంటంటే కనుక మీ కిడ్నీ మూత్రపిండాల మీద దీని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుందండి. ఈ మల్టిపుల్ మైలోమా ఈ ప్లాస్మా సెల్స్ నుండి సెక్రీట్ అయ్యే ఆ ప్రోటీన్ వల్ల అది మనకి కిడ్నీలు అనేవి దెబ్బతింటాయి. ఈ కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు మనకేంటంటే ఆ నీరుడు అనేది కొద్దిగా తగ్గడం కానీ, లేదంటే ఆ సీరం క్రియాటినిన్ అంటే కిడ్నీ యొక్క ఫంక్షన్ని చెప్పే మనకి బ్లడ్ టెస్ట్, ఆ సీరం క్రియాటినిన్ యొక్క వాల్యూ అనేది మనకు పెరగడం కానీ కూడా చూసుకుంటూ ఉంటాం. దాని తర్వాత ముఖ్య లక్షణం ఏంటంటే కనుక ఎముక నొప్పులండి. ఈ మైలోమా కనుక మనకు బాగా కొద్దిగా పెరిగినట్లయితే కనుక ఎముకల్లో చిన్న చిన్న గడ్డల కింద మనం చూస్తూ ఉంటామండి. అప్పుడప్పుడు ఏంటంటే కనుక అకారణంగా పెథలాజికల్ ఫ్రాక్చర్ అంటూ ఉంటాం. ఏ దెబ్బ తగలకపోయినా కానీ ఏమి లేకపోయినా ఆ పేషెంట్ పడుకుంటాడు, పొద్దున లేసాడు, చెయ్యి ఇలా పెట్టేవాడికి ఆ చెయ్యి వాపు ఉంటుంది, ఆ చిన్న చేతి ఎముక ఫ్రాక్చర్ అయి ఉంటుంది. దీన్ని పెథలాజికల్ ఫ్రాక్చర్ అంటామండి. వెన్నుపూసలో గడ్డలు కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటామండి. కాబట్టి ఆ ఎముకకి సంబంధించిన లక్షణాలు మరియు కిడ్నీకి సంబంధించిన లక్షణాలు, వీటితో పాటు రక్తంలో హెచ్చు తగ్గులు, వీటితో పాటు కాల్షియం అనేది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 4 లక్షణాలని మనం ఏంటంటే ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ అంటాం. ఎప్పుడైతే ఈ మైలోమా అనేది బాగా పెరిగిందో ఈ లక్షణాలు వస్తాయండి. వీటిని ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ అంటాం. మైలోమాను ఎలా నిర్ధారించుకుంటారు? రక్త పరీక్ష చేయాలి, కంప్లీట్ బ్లడ్ కౌంట్. దాంతోపాటు ఈఎస్ఆర్ అనే చిన్న పరీక్ష ఉంటుంది, అది చూసుకోవాలి. దాంట్లో ఏంటంటే మనకి ఆ హీమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలు తక్కువ ఉన్నాయా లేదా, ఈఎస్ఆర్ అని ఎక్కువ ఉన్నాయా లేదా కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. దాని తర్వాత ఎముక మూలిక పరీక్ష, బోన్ మ్యారో యాస్పిరేషన్ అండ్ బయాప్సీ, అది చేసినట్లయితే కనుక ఎముక మూలికలో మామూలుగా అయితే ఆ ప్లాస్మా సెల్స్ యొక్క సంఖ్య చాలా తక్కువ ఉంటుంది, 1-2% కంటే తక్కువ ఉంటుంది. ఒకవేళ ఆ సంఖ్య పెరిగినట్లయితే కనుక ఆ సంఖ్య ఎంత పెరిగిందనేది చూసుకోవడం వల్ల కూడా మనకి మైలోమా జబ్బు యొక్క నిర్ధారణ అనేది మనం చేసుకోవచ్చు. ఈ మైలోమాలో ప్రోటీన్ సెక్రీషన్ ఉంటుందని చెప్పే కదా, అది ఏంటంటే హెవీ చైన్, లైట్ చైన్ అండ్ ప్రోటీన్స్ అనేవి కూడా సెక్రీట్ అవుతాయండి. కాబట్టి వీటి గురించి తెలుసుకోవడానికి ఎముక మూలిక పరీక్ష తర్వాత ముఖ్యంగా మనం 3 రక్త పరీక్షలు చేయాలండి. వాటి ఏంటంటే కనుక సీరం ప్రోటీన్ ఎలక్ట్రోఫోరసిస్, సీరం ఇమ్యూనోఫిక్సేషన్, సీరం ఫ్రీ లైట్ చైన్ ఎస్ఏ. కాబట్టి ఈ 3 రక్త పరీక్షల ద్వారా మనం మల్టిపుల్ మైలోమాని నిర్ధారించుకోవచ్చు. ఎంత తీవ్రంగా జబ్బు ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో అత్యాధునికంగా వచ్చిన మనం జన్యు పరీక్షలు, జీన్ ప్యానల్స్ పరీక్షల ద్వారా కూడా కొన్ని రకాల జన్యుమైన మార్పులు ఉంటే కనుక మనకి అది తక్కువ తీవ్రత గల మైలోమా కింద మనం చెప్పుకోవచ్చు. మైలోమాకు చికిత్స ఎలా ఉంటుంది? ఈ ట్రీట్మెంట్లో మనకి ఆపరేషన్ పద్ధతి కానీ, లేదంటే దాన్ని నయం చేయడానికి, అదుపులో పెట్టుకోవడానికి రేడియేషన్ పద్ధతి కానీ లేదండి. మామూలుగా అయితే కనుక ఏదో ఒకవేళ ఓన్లీ ఒక భాగంలో దీన్ని సాలిటరీ ప్లాస్మాసైటోమా అంటామండి. కేవలం రక్తం ఎముక మూలికలు ఎక్కువగా లేకుండా కేవలం శరీరంలో ఒక భాగంలో ఈ ప్లాస్మా సెల్స్ కనుక ఉన్నట్లయితే కనుక మనమైనా రేడియేషన్ పద్ధతిలో చూసుకుంటాం. కానీ లేదంటే మిగతా మల్టిపుల్ మైలోమా ట్రీట్మెంట్ అంతా మనం మెడికల్ ట్రీట్మెంట్ పద్ధతి ద్వారానే దీన్ని అదుపులో పెట్టుకోవచ్చు, మనం నయం చేసుకోవచ్చు. మరొక ముఖ్య విషయం ఏంటంటే అండి, ఈ మల్టిపుల్ మైలోమాకి ట్రీట్మెంట్ అనేది మనకి ట్యాబ్లెట్ల రూపంలో, ఇంజక్షన్ల రూపంలో కూడా ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా వైద్యం చేసుకున్నట్లయితే కనుక దీన్ని అదుపులో పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడైనా మల్టిపుల్ మైలోమా పేషెంట్ చూసినప్పుడు మనం ముఖ్యంగా విభజించుకునేది దీని ట్రీట్మెంట్లో ముఖ్య భాగం అటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్, అంటే తల్లి కణాల మార్పిడి.
కాబట్టి ఒకవేళ ఆ పేషెంట్ యొక్క వయసు 65 నుండి 70 సంవత్సరాల లోపల ఉన్నట్లయితే కనుక ఆ పేషెంట్ ట్రాన్స్ప్లాంట్కి కనుక ఎలిజిబుల్ అయినట్లయితే కనుక తప్పనిసరిగా ముందు 4 నెలల పాటు ట్రీట్మెంట్ చేసి దాని తర్వాత ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ పేషెంట్ ట్రాన్స్ప్లాంట్కి వెంటనే సిద్ధంగా లేకపోయినా, లేదంటే పేషెంట్ మనకి తర్వాత కుదరకపోయినా కానీ ఆ 4 నెలల ట్రీట్మెంట్ తర్వాత ఆ తల్లి కణాలని సేకరించి మనం దాచుకుని తర్వాతనే ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉంటుంది. మైలోమా క్యాన్సర్ను నివారించుకోవచ్చా? నేను చెప్పినట్టు ఈ మల్టిపుల్ మైలోమాలో గత దశాబ్ద కాలంలో దాదాపు 6 నుండి 8 వరకు కూడా చాలా అత్యాధునిక మందులు అనేవి వచ్చినాయండి. వివిధ రకాల మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేవి వచ్చినాయి. వివిధ రకాల ఇమ్యునోథెరపీలు కూడా మనకి మల్టిపుల్ మైలోమాలో వైద్యంలో మనం ప్రయత్నిస్తున్నాం. ఈ రోజుల్లో ఇంకా అత్యాధునికంగా ఏంటంటే కనుక కార్ టీసెల్ థెరపీ, కైమరిక్ యాంటీజెన్ రిసెప్టార్ థెరపీ. ఒకవేళ మనం ట్రీట్మెంట్ అంతా చేసాము, దాదాపు 7-8 ఏళ్ళు పేషెంట్ని కాపాడుకున్నాము, ట్రాన్స్ప్లాంట్ కూడా చేసాము, తర్వాత కూడా జబ్బు వచ్చింది అనుకోండి, ఒకవేళ మనం ఈ కార్ టీసెల్ థెరపీ పద్ధతి ద్వారా కూడా, అది కూడా ఒక ఇంజెక్షన్ అండి, పేషెంట్ నుండి మనం ఆ టీసెల్స్ని సేకరించి దాన్ని తర్వాత ప్రాసెస్ చేసి మళ్ళీ ఆ పేషెంట్కి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ పద్ధతి ద్వారా కూడా బాగా మన ట్రీట్మెంట్ అయిన ముద్రపెట్టిన జబ్బును కూడా మనం ఈ పద్ధతి ద్వారా కూడా దాన్ని కొన్ని సంవత్సరాల పాటు కాపాడుకోవచ్చు. క్యాన్సర్లకు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కీమోథెరపీ, రేడియేషన్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వంటి చికిత్సల సాయంతో మైలోమా క్యాన్సర్ను నేడు చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. చిన్న చిట్కా మీకోసం. వేసవి సీజన్లో నిత్యం అన్నం వార్చిన గెంజిలోకి చిటికెడు ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసుకుని తాగడాన్ని అలవాటు చేసుకోండి. వేసవి తాపం తగ్గుతుంది, ఎండతో వచ్చే సమస్యల ముప్పు తప్పుతుంది.